ఈ 2 రోజుల మీటింగ్స్ లో నా యొక్క అంశము మీకు పొద్దున చెప్పాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము 6వ లైను, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం 6వ లైను, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. మరి బైబిల్ చదవాలి కదా, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? పొద్దున చదువుకున్నాం, పెళ్లి అయిన పురుషుడు తన భార్యను ఎలాగ సంతోష పెట్టాలని ఆలోచన చేస్తాడు. పెళ్లి అయిన స్త్రీ తన భర్తను ఎలా సంతోష పెట్టాలని ఆరాటపడుతుంది. మన పరమ భర్త, నేను సృష్టించిన వాడు నీ భర్త ఉన్నాడు. నీలో ఆరాటం ఉండాలి, నీలో ఆతృత ఉండాలి, అదుర్గా ఉండాలి, ప్యాషన్. డీపెస్ట్ డిజైర్. నా ప్రభువుని నేను సంతోష పెట్టాలి, నా ప్రభువుని నేను సంతోష పెట్టాలి. ఇది మనకు అంశము. మరి దేవుని ఎలాగా సంతోష పెట్టగలమో పొద్దున మనము ఒక మాట విన్నాం మనం కదా. ఏంటి? ఒకడు తన ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించడం వల్ల సంతోషిస్తాడా? ఆయన ఆజ్ఞను గైకొంటే ఆయన సంతోషపడతాడు. ఈ రాత్రి వేళ లూకా సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఎలా ఏం చేస్తే సంతోషపడతాడో, మనం ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో 2వ మాట మనము విందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము చదువుతున్నాను. మనం ఏం చేస్తే దేవుని సంతోషపరచగలము? లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం, ఎక్కువ సంతోషం. దేవుని సంతోషపరచాలంటే మారు మనస్సు, మారు మనస్సు. 10వ వచనం, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలెదుట సంతోషము కలుగును. దేవుడి సంతోషం, పరలోకం సంతోషం, దేవుని దూతల సంతోషం. మారు మనసు పొందినావా? మారు మనసు అంటే ఏంటి చెప్పండి? మనసు తిప్పుకోవడమే. నువ్వు మనస్సును తిప్పుకుంటే చెప్పండి, మనస్సును నువ్వు తిప్పుకుంటే చెప్పండి, దేవుడు సంతోషపడతాడు. నువ్వు మనసును తిప్పుకుంటే దేవుడు రాత్రి వేళ సంతోషపడతాడు. హెచ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. హెచ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరచి చూడండి. హెచ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. చూడండి. కాగా వారితో ఇట్లనము, హెచ్కేలు ఏమని పిలుస్తాడు దేవుడు? నరపుత్రుడా. హెచ్కేలు నరపుత్రుడా, ఇట్లా చెప్పు. ఏమని? నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలారా, మనస్సు త్రిప్పుకొనుడి. ఇదే మారు మనస్సు. మనస్సు త్రిప్పుకొనుడి. మనసు మార్చుకో, మనసు మార్చుకో, మనసు తిప్పుకో. నా జీవము తోడు దుర్మార్గుడు
మరణము నొందుట వల్ల నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు మరణిస్తే దేవునికి ఏం సంతోషం? నీవు నీ దుర్మార్గతలోనే మరణిస్తే దేవునికి ఏం సంతోషం? దేవుని దాసులు చెప్పినారు, వచనాలు వచ్చినట్లుగా పోతే ఏం ప్రయోజనం? రాత్రి దైవ సన్నిధికి వచ్చినాం, చాలా సంతోషం. మేడలపైన మిద్దలపైన ఇళ్లలో ఉండి మైక్ ద్వారా వాక్యం వింటున్నావు, సంతోషం. ఉన్నట్టుగా ఉంటే ఏం ప్రయోజనం? దుర్మార్గుడు దుర్మార్గతలో మరణిస్తే దేవునికి సంతోషం లేదు. యేసు ప్రభు భూలోకంలో ఒక మాట చెప్పారు, మీరు మీ పాపములో ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరు, మీరు పాపములో ఉండి చనిపోతారు. ఎయిడ్స్ వచ్చి చనిపోయినా పర్వాలేదు, క్యాన్సర్ వచ్చి చనిపోయినా పర్వాలేదు, బ్రెయిన్ ఫీవర్ వచ్చి చనిపోయినా పర్వాలేదు, స్వైన్ ఫ్లూ వచ్చి చనిపోయినా పర్వాలేదు, కరోనా వచ్చి చనిపోయినా పర్వాలేదు. పాపములో చనిపోద్దమ్మా, పాపములో చనిపోద్దయ్యా. దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించుట వల్ల నాకు సంతోషము కలుగునా? దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ మనసు తిప్పుకొనుడి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే మనసు తిప్పుకోవడం, మనసు తిప్పుకోవడం. హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. దేవుని హృదయం చూడండి, దేవుని హృదయం. మరణము నందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున ఏంటి? మనస్సు తిప్పుకొనుడి. ఇదే మారు మనస్సు. మనసు తిప్పుకొనండి. మారు మనసు పొందు ఒక్క పాపి వలన పరలోకంలో దేవదూతల ఎదుట సంతోషము మనసు మార్చుకుంటావా? అట్లనే కొనసాగుతావా? చెప్పండి. నయమాను గురించి మనం విన్నాం, సుంకరి గురించి మనం విన్నాం. చెప్పండి. మరి దొంగల గురించి ఉన్నాం, రెండవ దొంగ గురించి విన్నాం. నీవు నీ పాపంలో కొనసాగితే చేయగలిగింది ఏమి లేదు. దైవ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యం చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసా? ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనాలు ప్రకటన గ్రంథం. ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనాలు ప్రకటన గ్రంథంలో ఏముందో తెలుసా? అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, అన్యాయము చేయవాడు అన్యాయమనే చేయనిమ్ము, పో నీ ఇష్టం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యాలు చదివావు, వాక్యాలు విన్నావు, సువార్త విన్నావు. ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎంతవరకు? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆఖరి అధ్యాయం వరకు, ప్రకటన 22వ అధ్యాయం వరకు, ఆఖరి వచనాల వరకు వాక్యాలు విన్నావు కదా, వాక్యాలు చదివావు కదా. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడుగా ఉండగోరువాడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. దేవుని బిడ్డలారా, గమనించినారా? దేవుడు బైబిల్ అంతా రాయించి ఆఖర్లో నీ ఇష్టం, నీ ఇష్టం, నీ తీర్మానం, నీ తీర్మానం. దేవుని బిడ్డలారా, గమనించండి. మనసు తిప్పుకో. మనం మారు మనసు పొందితే దేవుడు సంతోషపడతాడు. ఇదే హెచ్కేలు గ్రంథం 18:23 కూడా చూడండి. హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23. ఇందాక 32 చదివాం కదా, 23 కూడా చదవండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం ఉంటుందా? నీవు నీ పాపంలో చనిపోతే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? కన్న తండ్రి కదా, ఊపిరిచ్చిన వాడే, జన్మనిచ్చిన వాడే, ఆయుష్ ఇచ్చిన వాడే, ఆరోగ్యం ఇచ్చిన వాడే.
జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని ఇచ్చిన వాడే, ఆఖరికి ప్రాణం ఇచ్చిన వాడే, రక్షణ సిద్ధం చేసిన వాడే. దుష్టులు మరణము నందుడు చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని లేదా మనసు మార్చుకొని బ్రతుకుటయే నాకు సంతోషం, నాకు సంతోషం. మనసు దిద్దుకుంటావా ఈ రాత్రి సమయంలో? ఎందుకు ఈ కూడిక? సరదా కొరక? నీ కొరకు దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. మారు మనసు బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన పదం. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన పదం ఏంటో తెలుసా? మారు మనసు. ఈ రోజుల్లో నేను గమనించినాను, చేతులెత్తమంటే చేతులు ఎత్తున్నారు, ముందుకు రమ్మంటే ముందుకు వస్తున్నారు. ఏదో మేము ప్రార్థన చెప్పిస్తే రిపీట్ చేస్తున్నారు. మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు. మారు మనసు బైబిల్ ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? యేసు ప్రభు పొద్దున్న చెప్పాను, 30 ఏళ్ళు ఒక్క ప్రసంగం కూడా చేయలేదు ఆయన. తండ్రితో సహవాసం వడ్రంగి పని, 30 ఏళ్ళు మౌనం ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. తండ్రి చెప్పాడు, పో బాప్తిసం తీసుకో అన్నాడు. బాప్తిసం తీసుకున్నాడు. 40 రాత్రింబగలు ఉపవాసం ఉన్నాడు. ప్రార్థనలో గడపడు, శోధన జయించాడు. బయటకు వచ్చాడు. అరణ్యం నుండి బయటకు వచ్చి యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి ప్రసంగం మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 30 ఏళ్ళు జీవించిన తర్వాత తన జీవితములో ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. చదవండి ఇప్పుడు. గనుక మారు మనసు పొందండి. యేసు ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత 30 ఏళ్ళు ఆయన మౌనంగా ఉండి బయటకు వచ్చిన తర్వాత, బహిరంగ సేవకు వచ్చిన తర్వాత, పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా? చెప్పండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఉందా? మారు మనసు ఉందా? ఏం పొందినావో ఏమో నీకే తెలియాలి. మనసు మారిందా? ప్రభుదాస్ రెడ్డి గారు గొప్ప దైవజనులు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మారు మనసు అంటే 180 డిగ్రీలు తిరగడం. 180 డిగ్రీలు తిరగాలి. మా మనసు తిప్పుకోవాలి. మారు మనసు అంటే తిరగాలి. 180 డిగ్రీలు చదువుకునే పిల్లలకు తెలుసు 180 డిగ్రీలు అంటే. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఇంతవరకు నువ్వు దేవునికి వీపు చూపించావు, నీ ముఖాన్ని లోకం వైపు, పాపం వైపు, స్నేహాల వైపు తిప్పినావు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? లోకం వైపు, పాపం వైపు వీపు తిప్పి నీ ముఖాన్ని దేవుని వైపు తిప్పడమే, 180 డిగ్రీలు తిరగడమే. చెప్పండి, మారు మనసు. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగం, మారు మనసు పొందండి. ఇంకో ప్రశ్న అడుగుతాను. సంఘ చరిత్రలో చేయబడిన మొట్టమొదటి ప్రసంగం, సంఘ చరిత్రలో సంఘం పుట్టింది కదా, సంఘం పుట్టింది. పెంతెకోస్తు రోజు సంఘం పుట్టింది. సంఘం పుట్టిన రోజున మరి పేతురు ఒక ప్రసంగం, సంఘ చరిత్రలో చేయబడిన మొట్టమొదటి ప్రసంగం చూడండి. మత్తయి అపోస్తలుల కాళ్ళ గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తలుల కాళ్ళ గ్రంథము 2వ అధ్యాయము లో ఒక ప్రసంగం చేశాడు పేతురు. సంఘ చరిత్రలో చేయబడిన మొట్టమొదటి ప్రసంగం. ఆ సారాంశం ఏంటంటే,
వాళ్ళంతా 37, 38 చదవండి. 2వ అధ్యాయం 37, 30. ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏం చేయాలని పేతురును కడమ అపోస్తలుని అడిగితే ఆ ప్రసంగం యొక్క సారాంశం చెప్తున్నాడు పేతురు. చెప్పండి, ఇంతవరకు మీరు ప్రసంగం విన్నారు కదా, ఏం చేయాలి, మేము ఏం చేయమంటారు, ఏం చేయమంటామని అంటే పేతురు తాను చేసిన ప్రసంగం యొక్క సారాంశం, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది మొదటి ప్రసంగం మారు మనసే. సంఘ చరిత్రలో చేయబడిన మొట్టమొదటి ప్రసంగం కూడా మారు మనసే. మారు మనసు పొంది ఒక పాపి విషయంలో పరలోకములో దేవునికి సంతోషం, దేవుని దూతలకు సంతోషం. మారు మనసు పొందితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. యేసు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారో చూడండి. 20వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. పిమ్మట ఏ పట్టణములలో, మత్తయి సువార్త 11:20, పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. యేసు ప్రభు మారు మనసును ఏదో తక్కువగా అంచనా వేశాడా? మారు మనసు ఎంత ప్రాముఖ్యమైంది. ఎన్ని అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా అద్భుతాలు ఉన్నాయి, కానీ అట్ ప్రజెంట్ మామూలుగా చెప్తున్నాను. ఈరోజు పొద్దున పడక దిగి అడుగులు వేసుకుంటా దైవ సన్నిధికి నువ్వు వచ్చినావంటే అది దేవుని మహాకృప. ఆసుపత్రులకు పోయి చూడండి, ఎంత మందికి ఏ చిన్న కదండి చిన్న పంటి నొప్పి గాని కంటి నొప్పి గాని ఉంటే అల్లాడిపోతాం మనం. ఇంత పెద్ద శరీరములో ఎక్కడ చిన్నది ప్రాబ్లం వచ్చినా సరే మనము తలకిందులైపోతాం. గుండె గాని, ఊపిరితిత్తులు గాని, కిడ్నీస్ గాని, రక్తము గాని కదండి, బ్లడ్ గాని, బ్రెయిన్ గాని, ఇంకా ఎక్కడ చిన్న పంటి నొప్పి వచ్చినా కూడా మనం సతమతం అయిపోతాం. నీ జీవితంలో దేవుడు అన్న అద్భుతాలు చేయలేదా? ఇంత ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చినాడు, చదువు సందలు ఇచ్చినాడు దేవుడు నీకు, కుటుంబ జీవితం ఇచ్చినాడు. ఏం తక్కువ చేశాడు దేవుడు నీకు? శోచనీయం, దుఃఖకరం. ఇంకా మారు మనసు పొందకపోతే ఈ రాత్రి వేళ దేవుని గద్దింపు. ఒక మానవుడు ఇంకొక మానవుని అయ్యో అంటే పర్వాలేదు, నేను మిమ్మల్ని అయ్యో అన్నా, మీరు నన్ను అయ్యో అన్నా పర్వాలేదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువు అక్కడున్న పట్టణాలను చూసి ఏమన్నాడు చూడండి. 21వ వచనం, మారు మనసుకు పొందకపోయినందుకు యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాళ్ళు పూర్వమే గోన పట్టగట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుండేవాళ్ళు. చూసారా? మరలా మాటికి యేసు ప్రభు మారు మనసు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అక్కడ మీ పేరు పెట్టుకోండి. యేసు ప్రభు అంగలారుస్తున్నాడు. మారు మనసు పొందకపోతే సృష్టికర్తైన దేవుడే మనల్ని అయ్యో అంటే ఇంకా నిరీక్షణ ఏమైనా ఉందా? నేను మిమ్మల్ని అన్న అయ్యో అన్నాను, మీరు నన్ను అయ్యో అన్న అర్థం ఉంది, కానీ దేవాది దేవుడు సృష్టికర్త కొంతమందిని గురించి అయ్యో అన్నాడంటే ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని అద్భుతాలు చూసి దేవుడిస్తున్న వాడిని అన్నిటినీ అనుభవిస్తూ, దేవుని బిడ్డలారా,
దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమే, నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు అదే ఒక అద్భుతం. క్షణక్షణం గాలి తీసుకుంటున్నావు, గాలి వదులుతున్నావు. కరోనాలో ఎంత మంది చనిపోయినారు, ఎంత మంది. ఇంకోటి విషయం ఏంటంటే గొప్ప గొప్ప భక్తులు చనిపోయినారు, మంచి సేవ చేసే వాళ్ళు కూడా. 7-8 సంఘాలు నడిపించేవాళ్ళు. ఆదివారం వస్తే అస్సలు తీరిక లేని దైవజనులు కూడా, ఎందుకో మరి దేవుని చిత్తమేంటో అలాంటి వాళ్ళు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరి దేవుడు నిన్ను బతికించాడంటే మారు మనసు అంటే తక్కువగా ఎంచొద్దు. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయములో 31వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ప్రశ్నలేస్తావు. దావీదు 2 భార్యలను చేసుకోలేదా? సొలొమోను చేసుకోలేదా? అబ్రాహాం చేసుకోలేదా? దావీదు తప్పు చేయలేదా? దోస్ ఆర్ ఆల్ ద ఇగ్నరెంట్ డేస్. అజ్ఞాన కాలాలు అవి. బైబిల్ లేదు, సువార్తికులు లేరు, సంఘం లేదు, పరిశుద్ధాత్మ భూలోకంలో లేడు. అజ్ఞాన కాలములు. అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. పొద్దున మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? బైబిల్లోటివి సలహాలా, ఆజ్ఞలా? దెర్ ఆర్ నో సజెషన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో సలహాలు లేవు. సలహా అంటే నీకు ఇష్టమైతే పాటించవచ్చు, నీకు ఇష్టమైతే పాటించకపోవచ్చు. బైబిల్లో ఉన్న సలహాలు కాదమ్మా అయ్యా. బైబిల్లో ఉన్న ఆజ్ఞలు. అందరూ అంతటను మారు మనసు పొందవల్లని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. చులకనగా తీసుకోవద్దు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలని ఇచ్చయింపక. కరుణలో ఎందుకు నువ్వు చచ్చిపోలేదు? మహా భక్తులు చనిపోయినారే, ఎందుకు కరుణాలో కూడా దేవుడు నిన్ను బతికించినాడు? ఆయుష్ ఆరోగ్యం ఎందుకు ఇచ్చినాడు? ఎవడును నశింపవలన ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీర దీర్ఘశాంతము గల కోరిక. మారు మనసు దేవుని ఆజ్ఞ, మారు మనసు దేవుని కోరిక. ఇక్కడ రాకడ గురించి చెప్తున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవల్ని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్ని కోరచ్చు. ఎందుకు దేవుని రాకడ ఇంతో అంతో ఆలస్యం అవుతుంది? ఎందుకు చెప్పండి? అందరూ ఎవడు నశింపవల్ని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరచ్చు. మళ్ళా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం పక్కన పేజీలో చూడండి. దీర్ఘశాంతం ఎందుకంట? 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. ఎందుకు? గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్. ఎందుకు? దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. ఎంత ఓపికతో కదా నీ కొరకైనా కనిపెట్టుకోలేము. మారు మనసు దేవుని ఆజ్ఞ, మారు మనసు దేవుని కోరిక. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను. చూడండి 4వ వచనం చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో చూడండి 2వ అధ్యాయం 4వ వచనం.
దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. మారు మనసు దేవుని ప్రేరేపణ. మారు మనసు దేవుని ప్రేరేపణ. వేరే సువార్తలు ఏముందంటే ప్రారంభంలో 2 దొంగలు కూడా దూషించినారు. మీరు చదవండి, ఒక సువార్తలు ఏముంది తెలుసా? 2 దొంగలు నిందించినారని దూషించున్నారు. ఏమైందో ఏమో, 2వ దొంగ మనసు మార్చుకున్నాడు. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువు వారు పలికిన మొదటి మాట విన్నాడంట. ఏ మాట చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగన గనుక వీరిని క్షమించుము అని చేసిన యేసు ప్రభు చేసిన ప్రార్థన, క్షమాపణ ప్రార్థన బహుశా ఈ 2వ దొంగ విన్ని మనసు మార్చుకున్నాడంట అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే యేసు ప్రభు తలపైన పిలాతు ఒక విలాసం రాయించినాడు. ఏంటి చెప్పండి? నజరేడైనా యేసు. ఏంటి? యూదుల రాజైన నజరేయుడైన యేసు. మనకు కనిపిస్తుంది ఇంగ్లీష్ లో INRI. దాని అర్థం ఏంటంటే నా యూదుల రాజైన నజరేయుడైన యేసు. అది ఒక సువార్త కరపత్రిక అంట. అదే ఒక సువార్త కరపత్రిక అంట. దాన్ని చూసి ఈయన మార్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ప్రారంభంలో నిందించినాడు, 2వ దొంగ కూడా నిందించినాడు. కానీ ఏమైందో ఏమో, మనసు మార్చుకున్నాడు. మరి ఈరోజు మార్చుకుంటావా? అయ్యా, అమ్మా, మార్చుకుంటావా? నీ మనసు మార్చుకుంటావా? మారు మనసు పొందుతావా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? మారు మనసు దేవుని ప్రేరేపణ. దేవుని ప్రేరేపణ. వాక్యం వింటుంటే దేవుని పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నా బిడ్డ, మారు మనసు పొందు. ఈరోజు ప్రభువుని నమ్ముకో, రక్షణ పొందు, పాపాలు ఒప్పుకో. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకో, మారు మనసు పొందు, మారు మనసు పొందు. దేవుని ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ. మారు మనసు దేవుని యొక్క ఆజ్ఞ, మారు మనసు దేవుని యొక్క కోరిక, మారు మనసు దేవుని యొక్క ప్రేరేపణ. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుకుని గాని నీతిమంతులను పిలవలేదు. మారు మనసు దేవుని పిలుపు. మారు మనసు దేవుని యొక్క పిలుపు. పాపులను ఎవరైనా పిలుస్తారండి? చెప్పండి. మనం ఎప్పుడైనా పెళ్లి జరిగేటప్పుడు ఈ అడక్కు తినే వాళ్లను, బెగ్గర్స్ను, కుష్ఠరోగులను మనం పిలుచుకుంటామా? దేవుని పిలుపు చూడండి. దేవుని పిలుపు. పాపులను పిలుస్తున్నాడు, పాపులను పిలుస్తున్నాడు. అదా మారు మనసు పొందుటక నేను పాపులను పిలవవచ్చు తిని. మారు మనసు దేవుని యొక్క పిలుపు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక వాక్యం మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే అపోస్తుల కాల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కాల గ్రంథము 20వ అధ్యాయము చెప్పండి 20వ వచనం చదువుతున్నాను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు. ఇప్పుడు చదవండి. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని. పౌలు బోధ ఏంటో మీరు నాకు చెప్పాలి. పౌలు బోధ ఏంటో చెప్పండి. అంతేనా? ఏముంది చూడండి. దేవుని ఎదుట మారు మనసు పొంది ప్లస్
మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇది పౌలు బోధ. పౌలు బోధ చెప్పండి. పౌలు బోధ రెండు పౌలు బోధ ఏంటి చెప్పండి? 2. మళ్ళా చదువుతున్నాను. దేవుని ఎదుట మారు మనసు ప్లస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం. ఈ రోజుల్లో బోధకులు ఏం చెప్తారు చెప్పండి? ఈ రోజుల్లో బోధకులు ఏం చెప్తారు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఇది మన బోధ. పౌలు బోధ చెప్పండి. మారు మనసు పొందండి. అది నంబర్ 1. నంబర్ 2, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. 2. ఈ రోజుల్లో బోధకులు ఏం చెప్తున్నారంటే విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. సరిపోతుందా? ఫుల్ గాస్పల్ కాదు అది. ఫుల్ గాస్పల్ కాదు. ఫుల్ గాస్పల్ అంటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట మారు మనసు నంబర్ 1. నంబర్ 2, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం. మీరు ఎవరినైనా చూడండి. రత్నాకర్ గారు శంకర్ గురించి చెప్పారు. శంకర్ ఎవరికే దేవాలయానికి వెళ్ళి ఇలా అనుకొని ఏదో చిన్న ప్రార్థన చేసి, యేసయ్యా నా పాపాలని క్షమించేసయ్యా, నేను పాపినయ్యా అని వెళ్ళిపోయినాడా? చెప్పండి. శంకర్ ఎట్లా చేసినాడు? దూరమున నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినను నన్ను కరుణించు. ఇది పశ్చాత్తాపం. ఇది మారు మనసు అంటే. ఇంగ్లీష్ లో రిపెంటెన్స్ అంటారు. ఈ రోజుల్లో ఏముంది? చేతులు ఎత్తమంటే ఎత్తుతావు, ముందుకు రమ్మంటే వస్తావు, రక్షణ ప్రార్థన చేయమంటే చేస్తావు. అందుకే చూడండి చాలా మంది, అది నేను తప్పనట్లేదు, చెయ్యెత్తితే మారు మనసు కలిగి చెయ్యెత్తు. ముందుకొస్తే మారు మనసుతో ముందుకు రా. రక్షణ ప్రార్థన చేయించినప్పుడు, దైవ సేవకు రక్షణ ప్రార్థన చేయించినప్పుడు మారు మనసుతో చెయ్యి. నువ్వు ఎవరినైనా మీరు చూడండి, యేసు బ్రదర్కి వచ్చిన వాళ్ళు పశ్చాత్తాపంతో వచ్చినారు, కన్నీటితో వచ్చినారు. సిలువలో దొంగ ఏమన్నాడు చెప్పండి? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దాన్ని తగిన ఫలం పొందుచున్నాం, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది పశ్చాత్తాపం, మారు మనసు, రిపెంటెన్స్. పౌలు బోధ ఊరికే విశ్వాసం యేసుప్రభువుని విశ్వాసం ఉంచండి కాదు. పౌలు బోధ ఏంటంటే నంబర్ 1 దేవుని ఎదుట మారు మనసు, నంబర్ 2 చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం. రైలు ఒక పట్టా మీద పోతుందా? రైలు పోవాలంటే 2 పట్టాలు ఉండాలి. పక్షి ఒక రెక్కతో ఎగురుతుందా? 2 పక్షులు. బ్యాలెన్స్. ఒక్క మారు మనసు సరిపోదు, ఒక విశ్వాసం కూడా సరిపోదు. వి నీడ్ బోత్. మారు మనసు ప్లస్ విశ్వాసం, మారు మనసు ప్లస్ రిపెంటెన్స్ ప్లస్ ఫెయిత్. దేవుని బిడ్డలారా గమనించండి. పాపాత్మురాలైన స్త్రీ, చెప్పండి పాపాత్మురాలైన స్త్రీ వచ్చేసి ఇక్కడ ఇట్లా పెట్టుకొని నేను పాదాలు పట్టేసుకొని, యేసయ్యా నేను వ్యభిచారం చేసిన నన్ను క్షమించయ్యా అని చెప్పి ఇట్లా ముక్కులు ఇట్లా వేసేసుకొని వెళ్ళిపోయిందా? ఎంత పశ్చాత్తాపం. బజారు స్త్రీ, ఏ ఉమెన్ ఆఫ్ స్ట్రీట్స్, పాపాత్ములైన స్త్రీ. యేసు ప్రభువు కాళ్ళు వెనకలు పెట్టి కూర్చున్నాడు, మన ఏమో వెనకలకు వచ్చింది. ఒక్క మాట కూడా చెప్పలేదు, ఏడుస్తూ ఉంది. ఆయన పాదాలు తడిసి ముద్దైపోయినాయి. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. యేసు ప్రభు చెప్పారు, ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి. సీమోను, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించినమ్మా, సమాధానం గలదానివై పొమ్ము. చూసారా పాపాత్మరాలైన స్త్రీ ఎంత పశ్చాత్తాపం. పేతురు
ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను. ప్రభువా నన్ను విడిచిపోయా, నువ్వు నా దగ్గర ఉండడానికి నేను పాత్రను కాదయ్యా, నేను పాపాత్ముడను. మారు మనసు, రిపెంటెన్స్, పశ్చాత్తాపం. దేవుని బిడ్డలారా, అట్లా నమ్ముకున్నావా? అందుకే నేను పొద్దున్న చెప్పినాను, చాలా మంది నకిలీ విశ్వాసులు, జయ జీవితం లేదు. మళ్ళా నమ్ముకో. నేను 2 సార్లు నమ్ముకున్నానండి. 9వ తరగతిలో ఒకసారి నమ్ముకున్నా. మా అక్క కెజెక్ ఒకసారి తీర్మానం చేయించింది. ఏదో పైన నమ్ముకున్నాను, నాకు రక్షణ నిశ్చయిత లేదు, జీవరంధంలో పేరుందో లేదో తెలియదు, యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడో తెలియదు, పాపాలు క్షమించబడ్డాయో లేదో నాకు తెలియదు. ఆందోళన ఎక్కువైపోయింది, గాబరా ఎక్కువైపోయింది. నమ్ముకున్నాను 9వ తరగతిలో ఒకసారి. ఇది అయ్యే పని కాదురా అనుకోని నేనేమనుకున్నానంటే, యేసు ప్రభుని గట్టిగా నమ్ముకోవాలి, తాడో పేడో తేల్చుకోవాలి. మా ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళిపోయి బాల్కనీలో మోకరించి యేసు ప్రభు దగ్గర కన్నీటితో నా పాపాలు 1983వ సంవత్సరం జనవరి, తేదీ గుర్తులేదు, బహుశా 9వ తారీఖు అనుకుంటాను. ఆ రోజు యేసు ప్రభు నా రక్షకునిగా అంగీకరించాను. నాకు ఏమీ వెలుగు కనపడలేదు, నాకేమీ లోపల ఏమీ అనిపించలేదు కదా. కన్నీటితో మాత్రం నాకు గుర్తున్న పాపాలు పేపర్లో రాసుకొని ఒక పాపాన్ని ఒప్పుకున్నా. నాకు తెలిసిన వాక్యం ఏంటంటే 1 యోహాను 1:9, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులను కాచి. ఆ వాక్యం నాకు తెలుసు కాబట్టి గుర్తున్న పాపాలు పేపర్లో రాసుకున్నాను, కన్నీటితో ఒప్పుకున్నాను, విశ్వసించానంత. యేసయ్య నాలో ఉన్నాడు, నా పాపాలు క్షమించాడు. కోట్ల 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 మంది పాపులను ఆదరించిన వాక్యం ఏంటో తెలుసా? నా దగ్గరకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఆ వాక్యం నేను కొత్తగా నమ్ముకున్న దినాల్లో ఎంతో ఆదరించింది. దేవుని బిడ్డలారా, గమనించినారా? చాలా మంది విశ్వాసులు నకిలీ విశ్వాసులుగా ఉన్నారు. మళ్ళా నమ్ముకో కావాలంటే మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడు. నీ పేరు జీవగ్రంథంలో ఉందా? యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? నీ పాపాలు క్షమించబడ్డాయా? పాపం పైన జయ జీవితం ఉందా? విశ్వాసులు కూడా పొరపాటు చేస్తారు. నేను నమ్ముకున్నప్పుడు ఎన్నోసార్లు పడిపోయినాను. గొర్రె కూడా అప్పుడప్పుడు బురదలో పడుతుంది కదా, పిల్లి కూడా బురదలో పడుతుంది కదా. పంది అయితే అబ్బా ఇంకా సంతోషపడుతుంది. కానీ గొర్రె పిల్ల బురదలో పడితే, విశ్వాసి పాపంలో పడితే ఏడుస్తాడు. నన్ను ఏం నమ్ముకున్నావేమో, పందిలాగా పాపంలో పడి పొరలాడుతున్నావు. సరైన రక్షణ అనుభవం నీకు లేదు. మళ్ళా నమ్ముకో కావాలంటే. నీ పిలుపును, ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ మీటింగ్స్ నీకు ఒక అవకాశం, దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకలేదు. నీకు అవకాశం ఇచ్చాడు ఈ రాత్రి. అయ్యా ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు. బైబిల్లో రాయబడింది, వ్యభిచారి భ్రష్టుడు. ఉన్నారా ఎవరైనా వ్యభిచారులు, భ్రష్టులు ఉన్నారా? ఈ రాత్రి వల్ల నీకు అవకాశం ఉంది. మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఎవరికి? వ్యభిచారులకు, భ్రష్టులకు అవకాశం ఉంది రాత్రి వేళ. ఏశావుకు అవకాశం లేదు. ఎందుకో దేవుడు ఇవ్వలేదు, విసర్జింపబడ్డాడు. మనకందరికి తెలిసిన వచనం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
21వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా ప్రకటన 2:21 చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. సంఘ పెద్దలను ప్రేరేపించి మీటింగ్ నీకోసమే మారు మనసు పొందుటకు నేను దానికి మీటింగ్లు అరేంజ్ చేసి తిని, దైవ సేవకులు నడిపించి తిని. అయితే అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. చూసారా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుడు నీకు అవకాశం, దేవుడు సమయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 13:3 కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందనేడలా మీరందరూ అలాగే నశింతురు. 5వ వచనం లాస్ట్ లైన్, మీరు మారు మనసు పొందనేడలా మీరందరూ అలాగనే నశింతురు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకములో దేవునికి సంతోషం, దేవదూతలకు సంతోషం, పరలోకములో సంతోషం. నువ్వు మనసు తిప్పుకుంటే, మారు మనసు పొందితే ఎంత సంతోషం, ఎంత సంతోషం. 50 నిమిషాల మన ప్రసంగం, నాకు ఒక 8 నిమిషాలు ఉంది, త్వరగా ముగిస్తాను. చాలా మంది విశ్వాసులు ఎట్లున్నారంటే, ఈ సందేశము అవిశ్వాసులకు, ఇది పాపాత్మలకు, ఈ సందేశం నాకు కాదు అనుకుంటున్నారు. ప్రకటన గ్రంథం తిప్పండి 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం తిప్పండి 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. చెప్పండి. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని, సంగమా, ఎఫెసు సంగమా, విశ్వాసులారా, భక్తులారా, మారు మనసు పొందండి. ఈ రోజుల్లో మీకేమనుకో చెప్తాను, విశ్వాసులకు సువార్త చెప్పాలి. చండాలమైన బ్రతుకులండి. కన్ను మారిందా, చూపులు మారినాయా, వినికిడి మారిందా, నోరు మారిందా, తీరు మారిందా, చెప్పండి. నడక మారిందా, నీ పడక మారిందా, నీ ప్రవర్తన మారిందా, నీ జీవిత విధానం మారిందా, లైఫ్ స్టైల్ మారిందా, చెప్పండి. ఎక్కడ నువ్వు మారినావు, ఎక్కడ నీకు జయ జీవితం ఉంది చెప్పండి. ఈనాడు విశ్వాసులకు సువార్త. సంఘాన్ని పట్టుకొని దేవుడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయినావో, ఏ స్థితిలో పడిపోయింది, ఒక్క తప్పు నా మారు మనసు పొందాల్సిందే. మొదట నీకుండిన ప్రేమను వదిలింది. సంగమా, విశ్వాసులారా, ఎఫెసు సంగమా, మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు చేయము. విశ్వాసులు అనుకున్నా, నేను బాగానే ఉన్నాను, నమ్ముకున్నానన్నా, బాప్తీసం తీసుకున్నానన్నా, ఆదివారం వచ్చి రొట్టె తీసుకున్నాం. మరి జీవితం మొదటి ప్రేమందా? యేసు ప్రభును మొదట ప్రేమించినంతగా ప్రేమిస్తున్నావా? సరే, 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. చూసారా, ఎఫెసు సంఘముతో మారు మనసు పొందమన్నాడు. చెప్పండి. పెర్గము సంఘముతో కూడా మారు మనసు పొందమన్నాడు. విచిత్రం చూడండి. చెప్పండి. ఎఫెసు సంఘముతో మారు మనసు పొందమన్నాడు, పెర్గము సంఘముతో కూడా మారు మనసు పొందాం. తుయతైరా సంఘం గురించి చెప్పండి. ఇందాక నేను చదివాం కదా. తుయతైరా సంఘం గురించి చూడండి. 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. చెప్పండి. ఎఫెసు సంఘం మారు మనసు పొందు.
పెర్గము సంఘము మారు మనసు పొందు, తూతెర సంఘం మారు మనసు పొందు, సార్ది సంఘం 3వ వచనం. నీవెలా ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. సార్ది సంఘమా మారు మనసు పొందు. ఎన్ని సంఘాలైనా చెప్పండి? ఎఫెసు, పెర్గము, థియతైర, సార్. ఎన్ని సంఘాలైనాయి? 4 సంఘాలు. ఇంకోటి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన 3:19. నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కాబట్టి లౌకిక సంఘమా, చదవండి, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. లౌకిక సంఘమా, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలవాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు సంఘమా, విశ్వాసులారా మారు మనసు పొందుము. మారు మనసు పో, ఇంటికెళ్ళి మంచం దగ్గర మోకరించి కన్నీరు కారు. ఎవరు? విశ్వాసివి, విశ్వాసిగా చలమత నువ్వు 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 ఆ ఇంటికెళ్ళిన తర్వాత పడక దగ్గర మోకరించి నీ జీవితంలో చేసిన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో. 7 సంఘాల్లో మెజారిటీ 5 సంఘాలు. యేసు ప్రభు రాకడకు ముందు భ్రష్టత్వం సంభవిస్తుందండి. భ్రష్టత్వం సంభవిస్తుంది. దేవుని బిడ్డలారా, 7 సంఘాల్లో 5 సంఘాలకు, విశ్వాసులకు, భక్తులకు కదండి దేవుడు చెప్తున్నాడు, రిపెంట్ రిపెంట్ రిపెంట్, మారు మనసు పొందు, మారు మనసు పొందు. ఇంటికెళ్ళి సిలువ దగ్గరికి వెళ్ళు, ప్రభు పాదాల దగ్గర మోకరించు, ఆయన సిలువను గట్టిగా పట్టుకో, ఆయన రక్తాన్ని ఆశ్రయించు, నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో. నువ్వు విశ్వాసులు గాని అవిశ్వాసులు గాని మారు మనసు పొందాల్సిందే. విశ్వాసులు మారు మనసు పొందాల్సిందే, అవిశ్వాసులు కూడా మారు మనసు పొందాల్సిందే. మనసు మార్చుకోవడమే కదండి మారు మనసు అంటే. మారు మనసు పొంది ఒక్క పాప విషయంలో పరలోకంలో దేవుని తన సంతోషం. దుర్మార్గుడు మరణించడం వల్ల నాకు సంతోషం కలుగునా, తన దుర్మార్గతను మరలి నా వైపు తిరుగుట వలన నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ మనసు మార్చుకొనడి, మారు మనసు పొందుడి. దైవ సేవకులు శిలువ దృశ్యాన్ని మన దృష్టికి తీసుకొని వచ్చినారు. శిలువ వైపు చూడు, నిన్నెంతో ప్రేమించి నీ కొరకై ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ప్రభును పట్టుకో. ఈ రాత్రి వేళ నీ పాపాలు ఒప్పుకో. ఒకవేళ మీరు ఎలా నమ్ముకోవాలో మీకు తెలియకపోతే, ఇక్కడ చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. రత్నాకర్ గారిని కానీ, విజయానందం గారిని కానీ, ఇంకెవరినైనా కానీ ముందుకు రండి, దైవజనులకు సహాయం తీసుకోండి. ఎలా నమ్ముకోవాలో మీకు తెలియజేస్తారు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన యేసు ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన రక్షకుడా, ప్రాణం పెట్టిన నాథుడా, మృత్యువుని జయించి లేచి మా మధ్యలో సజీవుడిగా సంచరిస్తున్న ప్రభు వందనాలు. ఈ 2 రోజుల మీటింగ్స్ లో మొదటి రోజు అయిపోయింది. నేను 2 దాసుల ద్వారా సువార్త సందేశం వినిపించారు. నీకు తగినట్లుగా నడుచుకున్నట్టు చేయండి అయ్యా. నువ్వు పరిశుద్ధుడు అయిన ప్రకారం మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు సెలవిచ్చినారు అయ్యా. కృప చూపించండి. ఎలాగా పరిశుద్ధులుగా ఉండగలము మీ దాసుల ద్వారా మీరు తెలియజేశారు. అలాగనే మారు మనసు పొందితే నీకు సంతోషమయ్యా. ఇది మా జీవిత ధ్యేయంగా ఉండినట్లుగా నిన్ను సంతోషపరచాలి. ప్రభువా, మారు మనసు పొంది ఒక పాపి విషయంలో పరలోకములో నీకు సంతోషం. విశ్వాసులు మారు మనసు పొందాలి, అవిశ్వాసులు మారు మనసు పొందాలి. నువ్వు ఇచ్చిన వాక్య భాగాలు మా హృదయాలలో, చెవులలో గింగురుమనట్లుగా చేయండి. ఈ రాత్రి వేళ కొంతమందినైనా ఆకర్షించండి. ఈ పరిచర్య పైన నీ ఆశీర్వాదం ఉంచండి ప్రభువా. పరలోకములో ఈ పరిచర్యను లెక్కించండి.
పరలోకంలో ఈ ఫలితాలు, నిత్యత్వపు ఫలితాలు పరలోకంలో కనపడాలి. పరిచర్యలో ఏ లోపము లేకుండా అన్ని సవ్యముగా దివ్యముగా జరిగించండి. రాత్రి వల్ల మీ కాపదల కోరుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు తిరిగి మేము కలుసుకునే కృపనిమ్మని మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు యొక్క సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం. ప్రేమైన పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.